హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు టారో విత్ శ్రీ విశిష్ట. సో మీరు అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను. సో ఈరోజు వచ్చేసి నేను లవ్ రీడింగ్ చేయబోతున్నాను. ఇది జనరల్ లవ్ రీడింగ్. అంటే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు, థర్డ్ పార్టీ గురించి ఏం ఆలోచిస్తున్నారో చూద్దాం ఈరోజు. ఓకేనా? సో ఇది వచ్చేసి జనరల్ రీడింగ్. ఇది సో ఎవరైనా చూడొచ్చు, బ్రదర్ అండ్ సిస్టర్ చూడొచ్చు, వైఫ్ అండ్ హస్బెండ్ సపరేషన్లో ఉన్న వాళ్ళు చూడొచ్చు. ఓకేనా? సో ఎవరైనా చూడొచ్చు, ఇది లవర్స్ ఎవరైనా చూడొచ్చు. సో ఎందుకంటే జనరల్ రీడింగ్, కలెక్టివ్ లవ్ రీడింగ్ ఇది. ఓకేనా? సో మీకు పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే డిస్ప్లేలో నా మొబైల్ నెంబర్ కనిపిస్తుంది. సో మీరు దానికి వాట్సాప్ కానీ ఫోన్ కానీ చేయొచ్చు. ఇంకా డిస్క్రిప్షన్లో కూడా నా మొబైల్ నెంబర్ మెన్షన్ చేసి ఉంది. ఓకేనా? సో ఈరోజు రీడింగ్ స్టార్ట్ చేద్దాం. సో ఇది వచ్చేసి మీ ఎనర్జీ, సారీ మీ పర్సన్ ఎనర్జీ. సో ఇది మీ ఎనర్జీ, థర్డ్ పార్టీ ఎనర్జీ. అండ్ మీ పర్సన్ అంటే మీ పార్ట్నర్ మీ గురించి ఏమనుకుంటున్నారు. ఓకేనా? సో మీ పార్ట్నర్ ఎనర్జీ వచ్చేసి మనీ మేకింగ్లో ఫోకస్గా ఉన్నారు, కింగ్ ఆఫ్ పెంటికల్స్. ఇంకా వీళ్ళు వచ్చేసి మీకంటే రిచ్ పర్సన్ కూడా అయి ఉండొచ్చు. సో సో మీకు మీ పార్ట్నర్ మధ్య ఏదో ఆర్గ్యుమెంట్ అనేది వచ్చింది. సో మీ ఎనర్జీ వచ్చేసి మీరు ఒక ఎంప్రెస్ లెవెల్లో ఉన్నారు, ఎంప్రెస్ మేజర్ ఆర్కానా. సో మీరు మీ ఫీలింగ్స్ని, ఎమోషన్స్ని బ్యాలెన్స్గా పెట్టుకొని ఉన్నారు. సో మీరు వచ్చేసి మీరు ఒక ఈగోయిస్టిక్ పర్సన్. సో మీరు మీ పార్ట్నర్ని అప్రోచ్ కావాలని అనుకుంటున్నారు, ఒక కమిట్మెంట్ తీసుకోవాలని కూడా అనుకుంటున్నారు, కింగ్ ఆఫ్ వ్యాండ్స్. సో వ్యాండ్స్ అంటే ఒక ప్యాషనెట్ ఎనర్జీ అనమాట. ఓకేనా? సో థర్డ్ పార్టీ ఏమనుకుంటున్నారు. సో థర్డ్ పార్టీ వచ్చేసి తలకిందులుగా తపస్సు చేస్తున్నారు. మీ పార్ట్నర్ మీ పర్సన్ గురించి తలకిందులుగా తపస్సు చేస్తున్నారు, ఒక డిప్రెషన్లో ఉన్నారు. ఇంకా థర్డ్ పార్టీ వచ్చేసి థర్డ్ పార్టీకి మీ పర్సన్కి మధ్య ఏదో ఇష్యూ అనేది వచ్చింది. సో థర్డ్ పార్టీ ప్రస్తుతానికి అయితే కొంచెం ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాడు. సో మీ పర్సన్ మీ గురించి ఏమనుకుంటున్నారు. సో మిమ్మల్ని ఒక స్టార్ లాగా చూస్తున్నారు. సో మీకు కావాల్సినంత అబండెన్స్, సక్సెస్, ప్రాస్పరిటీ, గ్రోత్ అన్నీ ఉన్నాయని చెప్పేసి మీ పర్సన్ అనుకుంటున్నారు మీ గురించి. సో మీరు ఒక సక్సెస్ఫుల్ పర్సన్, అలాగే మీకు కావాల్సినంత అబండెన్స్ అన్నీ సమృద్ధిగా ఉన్నాయని చెప్పేసి కూడా అనుకుంటున్నారు. మీరు ఒక నాలెడ్జబుల్ పర్సన్ అని కూడా అనుకుంటున్నారు మీ పర్సన్ మీ గురించి. ఓకేనా? సో ఇంకా మీరు మీ పర్సన్ గురించి ఏమనుకుంటున్నారు. అసలు సో మీరు ఒక ఆఫర్ ఇవ్వాలనుకుంటున్నారు మీ పార్ట్నర్కి. సో మీరు టోటల్గా స్టక్ అయిపోయి ఉన్నారండి. మీ పార్ట్నర్ విషయంలో టోటల్గా స్టక్ అయిపోయి ఉన్నారు. 24/7 ఆలోచిస్తున్నారు. ఓకేనా? సో థర్డ్ పార్టీ గురించి మీ పర్సన్ ఏమనుకుంటున్నారు. సో థర్డ్ పార్టీకి మరి మీ పర్సన్కి మధ్య ఆర్గ్యుమెంట్స్ వచ్చాయి, ఏదో గొడవలు కూడా అయ్యాయి. థర్డ్ పార్టీకి మీ పర్సన్కి మధ్య చిన్న కాన్ఫ్లిక్ట్స్ కూడా వచ్చాయి ఇక్కడ. సో ఇక్కడ థర్డ్ పార్టీ విషయంలో వీళ్ళు చాలా సమస్యలు కూడా ఎదురవుతున్నాయి మీ పర్సన్కి. ఇంకా థర్డ్ పార్టీ గురించి మీ పర్సన్ ఏమనుకుంటున్నారు. సో థర్డ్ పార్టీ వచ్చేసి ఇక్కడ ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేసే క్యాండిడేట్ కాదైనా ఒక సీక్రెట్ మెయింటైన్ చేస్తాడు థర్డ్ పార్టీ వచ్చేసి ఇక్కడ మీ పర్సన్ విషయంలో. సో వీళ్ళు ఇన్నర్ ఫీలింగ్ వేరే ఉంటుంది, అవుటర్ ఫీలింగ్ వేరే ఉంటుంది. వెరీ సీక్రెట్ పర్సన్ అని చెప్పేసి థర్డ్ పార్టీ గురించి మీ పర్సన్ అనుకుంటున్నారు. సో వెరీ ఇంట్రోవర్ట్ క్యాండిడేట్ అండి, ఓకేనా? సో ఇక్కడ స్విచ్ వర్డ్ వచ్చేసి ఒకటి చెప్తానండి, స్విచ్ వర్డ్. సో ఐ ఇన్వైట్ బిగ్ హ్యాపీ చేంజెస్ ఇన్ మై లైఫ్. ఇది అందరూ కూడా నోట్ చేసుకోండి. ఐ ఇన్వైట్ బిగ్ హ్యాపీ చేంజెస్ ఇన్ మై లైఫ్. ఓకేనా? సో ఒరాకిల్ కార్డ్స్లో మీ ఎనర్జీస్ చూద్దాం. సో ఇది వచ్చేసి మీ పార్ట్నర్ ఎనర్జీ. సో ఇది మీ ఎనర్జీ. సో ఇది థర్డ్ పార్టీ ఎనర్జీ. ఓకేనా? సో మీ పర్సన్ వచ్చేసి డోర్ టు రొమాన్స్,
సో మీ ఇద్దరికి కూడా రొమాన్స్ వస్తుంది. ద వరల్డ్, మీరే ప్రపంచం అనుకుంటున్నారు మీ పార్ట్నర్. సో మీ ఎనర్జీ వచ్చేసి మీరు యాంగ్జైటీ ఫీల్ అవుతున్నారు మీ పార్ట్నర్ విషయంలో. అలాగే డోర్ టు వాల్యూ, సో మీకు మనీ ఫ్లో రాబోతుంది బాగా, అంటే ఒక సామ్రాజ్యం లాగా మీకు మనీ రాబోతుంది. సో థర్డ్ పార్టీ వచ్చేసి సో మీ పర్సన్తో జర్నీ చేయాలనుకుంటున్నారు. ఏంజల్ ఆఫ్ లవ్, సో థర్డ్ పార్టీకి కూడా మీ పర్సన్ మీద లవ్ ఉంది, కానీ ప్రేమ ఉంది కానీ ప్రేమ లేనట్టుగా యాక్ట్ చేస్తున్నాడు, ఒక ముసుగు వేసుకొని ఉన్నాడు అన్నమాట. ఓకేనా. సో ఏంజల్ మెసేజ్ చూద్దాం. సో ఏంజల్ మెసేజ్, ఏంజల్స్ ఏం చెప్తున్నాయి. గెట్ మోర్ ఇన్ఫర్మేషన్, సో మీరు మీ పార్ట్నర్ మీ లైఫ్లోకి వస్తే పూర్తి సమాచారాన్ని తీసుకోండి. పీస్ఫుల్ రిజల్యూషన్, ఒక శాంతియుతమైన సమాధానం మీకు దొరుకుతుంది. సక్సెస్, మీ రిలేషన్షిప్లో సక్సెస్ వస్తుంది. సో డివైన్కి సరెండర్ చేయండి. రిమైన్ పాజిటివ్గా ఉండండి, ఒక ఆశావాద దృక్పథంతో ఉండండి. ఓకేనా. సో మీ పార్ట్నర్ మేషరాశి నుంచి మీనరాశి వరకు ఉంటే మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అసలు? మీ పార్ట్నర్ మేషరాశి నుంచి మీనరాశి వరకు ఉంటే మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు? సో మీ పార్ట్నర్ మేషరాశి అయితే హైలీ ఇంట్యూటివ్ అండ్ ఇంక్లూజివ్ పర్సన్, వీళ్ళు మంచి నాలెడ్జబుల్ పర్సన్. సింహరాశి అయితే రెండు విషయాల మధ్య జగులు చేస్తున్నారు. సో ధనస్సు రాశి అయితే సో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉందేమో అని చెప్పేసి భయపడుతున్నారు. కర్కాటక రాశి అయితే సో తన డీపర్ ఎమోషన్స్ మీతో షేర్ చేయాలనుకుంటున్నారు. వృశ్చిక రాశి అయితే సో మీ ఇద్దరు వచ్చేసి అన్కండిషనల్ లవ్, మీ ఇద్దరు ఒక సోల్మేట్ కనెక్షన్. సో మీనరాశి అయితే కింగ్ ఆఫ్ స్వర్డ్స్, సో మీ ఇద్దరి మధ్య అనవసరమైన విషయాలు మీరు కట్ ఆఫ్ చేసేయాలనుకుంటున్నారు. సో మిథున రాశి అయితే సో మీతో ఒక ప్యాషనెట్ న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు. తులా రాశి అయితే సో మీ పర్సన్కి మీరంటే చాలా ఇష్టం ఉంది, చాలా డిజైర్ ఉంది. సో కుంభరాశి అయితే సో ది ఎంపరర్, సో ఒక ఈగోయిస్టిక్ పర్సన్, వీళ్ళు వెరీ ఇంట్రోవర్ట్ పర్సన్ వీళ్ళు. సో వృషభ రాశి అయితే సో మీరు ఒక విష్ ఫుల్ఫిల్మెంట్ చేయాలనుకుంటున్నారు. మకర రాశి అయితే సో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉంది మీ లైఫ్లో. సో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉందని చెప్పేసి ఒక క్లారిటీ కూడా వచ్చింది. సో కన్యా రాశి అయితే సో మీరు మీ పార్ట్నర్ విషయంలో ఏదో బాధపడుతున్నారు, కానీ సో మీ పార్ట్నర్ విషయంలో మీరు చాలా ఓవర్ థింకింగ్ చేస్తున్నారు, కానీ యూనివర్స్ మీకు ఏదో ఆఫర్ ఇస్తుంది, కానీ మీరు దాన్ని గమనించట్లేదు. సో ఇది వచ్చేసి ఈరోజు వీడియో ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.